హాయ్ ఫ్రెండ్స్, ఎగ్ లేకుండా కూడా కేక్ చేసుకోవచ్చండి. కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూద్దాం. 2 కప్స్ గోధుమ పిండి, 1 కప్ బెల్లం, 1 కప్ పాలు, 3 ఆరెంజెస్, తగినంత ఆయిల్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అండి. 3 ఆరెంజ్ కూడా జ్యూస్ తీసుకోవాలండి. జ్యూస్ తీసుకొని బెల్లం మొత్తం బాగా మంచిగా కరగనివ్వాలండి. వాటర్ వేసి దాంట్లో కరగనివ్వాలి. కరిగిన తర్వాత జ్యూస్ తీసుకున్నాం కదండి, జ్యూస్ తీసుకొని దాంట్లో వేసుకొని అది కూడా వేసి పిండి మొత్తం వేసి లమ్స్ లేకుండా మంచిగా కలుపుకోవాలండి. కలుపుకుంటూ మొత్తం 2 కప్స్ పిండి తీసుకున్నా అండి, గోధుమ పిండి. మొత్తం లమ్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా పాలు వేసుకుంటా మిక్స్ చేసుకోవాలండి. మంచిగా అది పాలు, ఆయిల్, కొద్దిగా ఆయిల్ వేసుకుంటా మిక్స్ చేసుకోవాలి. లమ్స్ ఉంటే కేక్ మంచిగా రాదండి. ఎప్పుడు మైదాతో కాకుండా ఇలా గోధుమ పిండి బెల్లంతో కూడా చేసుకోవచ్చు. టేస్ట్లో అయితే మంచిగా వచ్చింది. పిల్లలకు కూడా హెల్తీ కూడా వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలండి. ఓవెన్ కూడా అవసరం లేకుండా ఈజీ వేలో చేసుకోవచ్చండి. మంచిగా కొద్దిగా పాలు వేసుకుంటూ కలిపేసుకోవాలండి. ఆయిల్ కూడా వేసుకోవాలి. తినే సోడా కూడా, బేకింగ్ పౌడర్ వేసేసుకొని కలిపేసుకోవాలండి. మంచిగా లమ్స్ లేకుండా మొత్తం బాగా మంచిగా కలిపేసుకోవాలి. బేకింగ్ సోడా కూడా వేసేసి కలిపేసుకొని ఒక 5-10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. మంచిగా న్యూ ఇయర్కి వేద్దామనుకున్నా అండి, కాకపోతే టైమే దొరకలేదు. కొద్దిగా ఆయిల్ వేసేసుకొని పేపర్ పెట్టేసుకోవాలండి. ఈ కలిపిన మిక్చర్ మొత్తం దాంట్లో వేసేసుకోవాలండి. మొత్తం ఆ కన్సిస్టెన్సీలో రావాలండి. 3 టైమ్స్ ట్యాప్స్ చేసుకోవాలి. కుక్కర్లో చేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే అవి వేసేసుకోవాలి. నేనైతే కాజు, బాదం వేసానండి. కుక్కర్ పెట్టేశాను. విజిల్ రాకుండా 2 మినిట్స్ హైలో పెట్టేసుకొని మొత్తం 40 మినిట్స్లో స్లిమ్లో పెట్టేసుకోవాలండి. అది ఉడికిందా లేదా అని తీసి చూసేసుకోవాలండి. కత్తితో అయినా స్పూన్తో అయినా తీసేసుకోవాలండి. టేస్ట్లో అయితే బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.